డాకు మహారాజ్‌తో సూపర్ హిట్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ. ఆ వెంటనే 'అఖండ 2' షూటింగ్‌లో బిజీ అయిపోయారు. బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా 'అఖండ'కి సీక్వెల్ ఇది. కాబట్టి అంచనాలు భారీగానే ఉంటాయి. దానికి తగ్గట్లుగానే బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నటీనటుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ చిత్రంలో ఒక కథానాయికగా సంయుక్త మీనన్‌ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం. అయితే ఇది రెగ్యులర్ కథానాయిక పాత్ర కాదని సమాచారం. సంయుక్తకు అభిమానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిందని తెలుస్తోంది. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో యాక్షన్ ఘట్టాల్ని రూపొందించారు. మహాకుంభమేళకి సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. ఈ నెల ఆఖరి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. బాలకృష్ణ కూడా ఈ సినిమా షూటింగ్లో పాలు పంచుకుంటారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. బోయపాటి ఈ సినిమాని మామూలుగా తీయడం లేదని, ఫస్టాఫ్కే డబ్బులు గిట్టుబాటు అయ్యేటట్టు ఫుటేజ్ ఇచ్చారని తమన్ ఒక సందర్భంలో చెప్పారు. దాన్ని బట్టి బోయపాటి ఈ సినిమాని ఏ స్థాయిలో తీస్తున్నాడో ఊహించుకోవచ్చు. ప్రజ్ఞా జైస్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందరూ కూడా బాలకృష్ణకి ప్రజ్ఞా జైస్వాల్ లక్కీ లేడీగా మారిపోయిందని, అందుకే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకుంటున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'అఖండ 2' నుంచి ప్రజ్ఞా జైస్వాల్ తప్పుకున్నట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే ప్రజ్ఞా స్థానంలో గోల్డెన్ యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్‌ని తీసుకున్నారు. అంతేకాదు 'అఖండ 2' సెట్‌లోకి సంయుక్త మీనన్‌కి ఆహ్వానం పలుకుతూ పోస్టర్‌ని రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ విషయం కాస్త చాలా వైరల్‌గా మారుతోంది. ఇకపోతే ఇన్ని రోజులు 'అఖండ 2'లో బాలయ్యకి జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ నటించబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. మరి సడన్‌గా సంయుక్త మీనన్‌ను తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే 'అఖండ 2'లోకి ముందుగా ప్రజ్ఞ అని అనుకున్నారు. కానీ 'డాకు మహారాజ్' సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్ర ఆమెకి ఇవ్వలేదు. పైగా బాలకృష్ణ సలహా మేరకే ఆమెను తీసుకున్నారు. పైగా ప్రత్యేకంగా ఈమె కోసం పాత్రను డిజైన్ చేయలేదట డైరెక్టర్. అంతేకాదు ఈ సినిమా కోసం 1:2 కోట్లు పారితోషికం కూడా తీసుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకి స్కోప్ ఉన్న పాత్రలు లేకపోవడం వల్లే ఈమెని తీసేసి సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.